కార్తీక పురాణం 8వ అధ్యాయం హరినామస్మరణ మహత్యం అజామిలోపాఖ్యానం. ఈ కార్తీక పురాణం వశిష్ఠముని చెప్పగా వింటున్న జనక మహారాజుకు సందేహం కలిగింది. మహానీయ, మీ మూలంగా కార్తీక పురాణం విని కార్తీక మాసం ఎంతటి పవిత్రమైనదో తెలుసుకున్నాను. కానీ నాకొక సందేహం. నాయందు అనుగ్రహముంచి నా సందేహమును తీర్చవలసిందిగా ప్రార్థన అన్నాడు. ఆ మాటలకు మహర్షి మందహాసం చిందిస్తూ, రాజర్షి, నీవేమీ సామాన్యుడవు కావు. నీకు నచ్చిన సందేహము శంకించదగినది కాదు. అది అవశ్యము పరిష్కరించుకోదగినదే కనుక సందేహించక అదేమిటో వివరించవలసిందని అన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయని పాతకాలు లేవు. వారి వలన వర్ణసంకరం, దుర్మార్గం పెచ్చు పెరగడం తెలుసున్నదే. అట్టివారు ప్రాయశ్చిత్తం వల్ల శుచీర్భూతులవుతున్నారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మీరు ప్రవచిస్తున్న కార్తీక పురాణం వల్ల తెలుస్తున్నది. మహాపాపాలు చేసిన పాపులు పుణ్యకర్మల ఆసక్తి ఆచరణ లేకుండా కైవల్య సిద్ధిని, మోక్షాన్ని పొందుతున్నారు. అది ఏ విధంగా సాధ్యమో గమనించలేకున్నాను. మహాపర్వతం గోటికొనతో ఎగిసిపోగలదా? దావాగ్ని జ్వాలలు పుడిసెడు నీళ్లతో సమసిపోగలవా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ ఆధారంగా గట్టెక్కగలడా? కొండ మీద నుండి పతనమయ్యేవాడు చెట్టు తీగ సాయంతో కొండెక్కగలడా? అలాగనే అనేక పాపాలు చేసిన పాపకర్ముడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా శ్రవణశుద్ధే గాని కార్యసిద్ధి కాదనిపిస్తుంది. దయచేసి నా ఈ సంశయాన్ని తీర్చండి. అల్పపుణ్యం వల్ల దుర్భర పాపాలు పోతాయా అన్నాడా జనకుడు. రాజేంద్ర, మంచి ప్రశ్నే వేశావు. మానవులకు మహోపకారం చేయగల ధర్మమీమాంస నేను అనేక ధర్మశాస్త్రాలను చూశాను. అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి. వాటిని తెలియజెపుతాను విను. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అని 3 గుణాలున్నాయి. ధర్మాధర్మాలు ఈ 3 గుణాలకు సంబంధించి ఉంటాయి. సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది. సత్యగుణజనిత కార్యాచరణ ఫలమును పరమేశ్వరార్పితమునర్చునది ఆధ్యాత్మిక ఆధిక్యత గల ధర్మము. ఇది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణ చెబుతాను విను. తామ్రపర్ణి అను సాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పలు స్వాతికార్తిలో తెరుచుకొని అందుపడిన వర్షబిందువు అత్యల్పమైనట్టి నీటిబొట్టు ముత్యమై అమూల్యమవుతున్నది. గంగా, కృష్ణ, గోదావరి నదుల పుష్కర కాలంలో చేయుదానం అది ఎంత స్వల్పమైననో ఆయా నదీ తీరాలందు గల ఆలయాలలో జపతపాది పూజలు విశేష ఫలితాన్నిస్తున్నాయి. ఆ పుణ్య విలువలను అనంతముగా ధర్మశాస్త్రాలు వక్కానిస్తున్నాయి. రాజస ధర్మాన్ని గురించి చెబుతాను విను. ఫలాపేక్షతో చేయు ధర్మకార్యాలు, శాస్త్ర విధులు పునర్జన్మ హేతువులై కష్టసుఖాలకు కారకాలవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంబికాచారణలకు హేతువులై సత్ఫలములను అందించిన ఆచరణలను, దేశకాలమాన పరిస్థితులను గమనించి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి. పెద్ద కట్టెల మోపు చిన్న అగ్ని కణముచే భస్మమైపోయినట్టు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసినా పాపం భస్మీపటలమైపోయి తీరుతుంది. ఇందుకు ఉదాహరణగా హరినామస్మరణతో తరించిన అజామిలుని ఉదంతాన్ని వివరిస్తాను విను. కన్యాకుబుద్ధ క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుడుండేవాడు. అతని భార్య హైమవతి, సుగుణవతి. ఆ దంపతులకు లేక ఒక కుమారుడు జన్మించాడు. వానికి అజామిలుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అతి గారాభం కారణంగా అజామిలుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దాసీతో సంపర్కం పెట్టుకొని ఆమెను పెళ్లాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతో ఉంటుండేవాడు. ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలు మరిగాడు. పశుపక్షాదులను వేటాడి జీవితాన్ని గడుపుతుండేవాడు. ఒకనాడు అజామిలుని భార్య అయిన దాసి స్త్రీ చెట్లు కాయలకై చెట్లెక్కి కొమ్మ విరిగి నేలకూలి మరణించింది.
వారికి యుక్త వయస్సు గల కుమార్తె ఉండేది. అజామిలుడు కామాతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకొని కాపురం చేస్తుండేవాడు. వీరికి బిడ్డలు కలిగారు. వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డడు మాత్రం బ్రతికాడు. ఆ బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచి వార్ధక్యం కలిగి అజామిలునికి మరణం ఆసన్నమైంది. ప్రాణాలు కొనిపోవచ్చిన యమభటులను చూచి భయకంపితుడైపోయి, నారాయణ నారాయణ, నన్నెవరో తీసుకొని పోవుచున్నారు, నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు. అలా కుమారుణ్ణి పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణం చేయడం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామిలుణ్ణి వాళ్ళు విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి తమ రథంపైకి ఎక్కించుకున్నారు. ఈ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభటులు, అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు, అష్టదిక్కులు, ఆదిదేవతలు, వాయువు, గోవులు సాక్షులు. వారి సాక్ష్యాలు ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్టా వ్రాయించి ఆయువు తీరిన వెనుక వారి వారి పాపకర్మలను అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురాగలందులకు మమ్ము వియోగిస్తారు. ఆ మేరకు పరమ దుర్మార్గుడుగా బ్రతికి నా అజామిలుణ్ణి యమదండన నిమిత్తం మా లోకానికి తీసుకుని పోవచ్చిన యమదూతలము. ఈ పాపాత్ముణ్ణి మీరెలా తీసుకువెళ్ళదలిచితిరో తెలియనేరుకున్నాము అన్నారు యమభటులు. అయ్యా సమవర్తి దూతలారా, విష్ణునామస్మరణ సమస్త పాపాలను పోగొట్టునని మీకు తెలియదా? మరణకాలంలో హరినామస్మరణ ఎంతటి దుర్మార్గుడినైనా విష్ణు సాయుధ్యానికి అర్హుణ్ణి చేస్తుంది. కనుక ఇతని గత పాపకృత్యములన్నీయూ సమసిపోయినవి. కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి కొనిపోవుచున్నామని అజామిలుణ్ణి వెంటబెట్టుకొని విష్ణుభటులు వైకుంఠానికి వెళ్ళిపోయారు. పరమ దుర్మార్గుడును, క్రూరుడను, పాతకుడను అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడం మరణకాలమున హరినామస్మరణ కారణము అని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు. అజామిలుడు, రాజా, అంత్యకాలమున హరిని స్మరించుట వలన ఇంతటి పుణ్యం కలుగగా కార్తీక వ్రతం ఆచరించటం వల్ల ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకునితో వశిష్ఠుడు. అజామిలోపాఖ్యానమునందలి కార్తీక మాస మహత్యం అధ్యాయం కార్తీక పురాణం 8వ రోజు పారాయణం భాగం సమాప్తం.